జగనే ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండింటే ఈ పార్టీకే రైతులకు 2023-24 సంబంధించిన ఖరీఫ్కి సంబంధించిన ఇన్సూరెన్స్ సొమ్ము కూడా కనీసం ఇంతవరకు ఈ ప్రభుత్వం ఇచ్చిన దాఖలాలు లేవు. ఆ డబ్బులు కూడా పడుండేటివి ఈ పార్టీకి రైతులకు. జగనే ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనే ఉండింటే ఈ పార్టీకి పిల్లలకు విద్యా దీవెన కింద ప్రతి 3 నెలలకు ఒకసారి ఫీజు రీయింబర్స్మెంట్ కింద వాళ్ళకు పడే ఫీజులు ఆ తల్లుల ఖాతాల్లోకి ఈ పాటికే నేరుగా పడుండేటివి. ఇప్పుడు చంద్రబాబు ఏదైతే సూపర్ సిక్స్ పెట్టాడో వాటిలో ఒక పథకం కూడా ఇంతవరకు ఇవ్వలేదు. మేమైతే ఇప్పటికే 2-3 పథకాలు ఇచ్చేసేవాళ్ళము, అమ్మఒడి కానీ లేకపోతే రైతు భరోసా కానీ అట్లాంటివి. అప్పుల సాగు చెప్పి పథకాలు కొడుతున్నాడు చంద్రబాబు అని చెప్పేసి జగన్ అంటున్నాడు అన్న. పథకాల కోసం జనాలు ఓట్లేలా, ఇండియా కూటమికి అభివృద్ధి కోసం ఓట్లేశారు. అది ఇక ఆయన 5 సంవత్సరాల్లో ఒకసారి కూడా ప్రెస్ మీట్ పెట్టలే. ఇప్పుడు ఏదో మాట మాట్లాడితే ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అదంతా వేరే విషయం. ఈ 5 సంవత్సరాల్లో వెయిట్ చేసి చూడాలి, అభివృద్ధి చెందుతుంది ఆంధ్రప్రదేశ్. అందులో ఎటువంటి సమస్య లేదు. అది అంతకుమించి అంటే నేను రీసెంట్గా చూసుకుని గ్రామ సభలు పెట్టి గ్రామంలో ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పండి అని చెప్పేసి సర్పంచులకే పవర్ ఇచ్చారు కదా. అవును, మంచి పద్ధతి అది. ప్రజల వద్దకే పరిపాలన తీసుకురావడం చంద్రబాబు నాయుడు ఆయన దాంట్లోనే ఉంది. అట్లానే గవర్నెన్స్ అలానే జరిగింది. మంచి పద్ధతి అది. ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి అడిగితే ఏం చెప్తారన్నా? ఈసారి మొన్న 2 చోట్ల ఓడిపోతే ఈసారి పోటీ చేసిన ప్రతి చోట గెలిచారు కదన్నా. గ్రామ సభలు పెట్టడానికి కారణమే ఆయన కదా. అడ్మినిస్ట్రేషన్ ముందు పనితనం 2014 నుంచి 2019 వరకు ఒక ఎత్తు, 1999 నుంచి 2004 వరకు ఒక ఎత్తు. అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ముందు అడ్మినిస్ట్రేషన్ కోసం వాళ్ళు ముందు. అది పార్టీల కోసం వాటి కోసం కాదు, ప్రజల కోసం వాళ్ళు కష్టపడతారు, పాటుపడతారు. 3 ఉన్నాయి. పేద ప్రజలు కష్టం, వాళ్ళు పడుతున్న ఇబ్బందుల వల్ల సంపాదన లేక ఇబ్బంది పడేవాళ్ళు, నిరాశ్రయులు, వాళ్ళందరికీ కొద్దిగా ఉపయోగకరమైంది. ఆటో తోలే వాళ్ళకని, లేకపోతే మార్కెట్ దగ్గర, బస్ స్టాండ్ దగ్గర ప్రయాణికులకి, మార్కెట్ దగ్గర వచ్చే పురుగుల నుంచి వచ్చే జనాలు వస్తువులు కొనుక్కోవడానికి వస్తారు కదా, నిత్యావసర వస్తువులు, వాళ్ళకి ఉపయోగకరమైంది. ఇంకొకటి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పెడతాం అనేది చాలా మంచిది. పేషెంట్స్కి వాళ్ళకి మంచి పద్ధతి అది. 5 రూపాయలకి భోజనం, 5 రూపాయలకి టీ రావట్లేదు. ఇది గొప్ప విషయం.